ఏపీలో టవర్ల కుంభకోణంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆ సంస్థలోని కీలక వ్యక్తులు లూటీ చేశారు. కొద్ది రోజులుగా ఇదే విషయంపై బీఆర్కే న్యూస్ వరుసగా కథనాలను ప్రసారాలు చేస్తోంది. అవసరానికి మించి టవర్లు ఏర్పాటు చేశారు. అందులోని లోపాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. అయితే దీనికి అంతటికి ప్రధాన పాత్రధారి సూత్రధారి ఏపీ ఎస్పీ డీసీఎస్ఎల్ సీఎండీ సంతోష్ రావు పైనే వేళ్లని చూపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆధారాలతో పాటు బీఆర్కే న్యూస్ కథనాలు ప్రసారం చేసింది. ఆ సందర్భంలో బీఆర్కే న్యూస్ లో లైవ్ లో మాట్లాడిన సీఎండీ సంతోష్ రావు ఛాలెంజ్ విసిరారు. అవన్నీ అసత్య ప్రసారాలు అని నమ్మించే ప్రయత్నం చేశారు. తిరుపతి తన కార్యాలయానికి రావాలని, మీరు చేస్తున్న కథనాలు అన్ని అవాస్తవాలని నిరూపిస్తానని అన్నారు. అయితే సీఎండీ సంతోష్ రావు కోరిక మేరకు బీఆర్కే న్యూస్ ఆయనను తిరుపతిలో వివరణ కోరేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం తిరుపతికి వెళ్లింది. తిరుపతి సీఎండీ కార్యాలయానికి చేరుకుంది. లైవ్ లో ఛాలెంజ్ విసిరిన సీఎండీ సంతోష్ రావు బీఆర్కే బృందం అక్కడికి వెళ్లేసరికి తట్టాబుట్ట సర్దుకొని కార్యాలయం నుంచి పారిపోయారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం తిరుపతి సీఎండీ సంతోష్ రావు కార్యాలయం నుంచి మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ అందిస్తారు. టవర్ల కుంభకోణంలో ఏపీఎస్పీడీసీఎల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగిన నేపథ్యంలో అంటే సీఎండీ సంతోష్ రావు గారు ఆల్రెడీ బీఆర్కే న్యూస్తో మాట్లాడడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి ఆయన నేరుగా అంటే మా బీఆర్కే న్యూస్ బృందాన్ని ఇక్కడికి రావాలంటూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే జరిగినటువంటి భారీ కుంభకోణానికి సంబంధించి వాస్తవాలన్నింటినీ కూడా అంటే ప్రజల ముందు పెట్టడానికి బీఆర్కే న్యూస్ ప్రయత్నం చేస్తుంటే ఎక్కడా కూడా కుంభకోణం జరగలేదంటూ కూడా సంతోష్ రావు చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు కూడా బీఆర్కే న్యూస్ సంతోష్ రావుకు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఆయన కూడా దానిపైన పూర్తిగా కూడా అంటే లిఖితపూర్వకంగా ఇస్తాను, అదేవిధంగానే వీడియో రూపంలో కూడా ఇస్తాను, అదేవిధంగానే మీతో కూడా అంటే బీఆర్కే న్యూస్తో కూడా మాట్లాడతానంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మనం సీఎండీ కార్యాలయం వద్ద ఉన్నాం. మనతో పాటు బీఆర్కే న్యూస్ టీం హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి బృందం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇదే ప్రధాన కార్యాలయం సీఎండీకి సంబంధించి సంతోష్ రావు గారికి సంబంధించిన కార్యాలయం. అయితే మనం వచ్చిన సందర్భంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్లో ఉండి అక్కడి నుంచి కూడా నేరుగా వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత పిఆర్ఓ డిపార్ట్మెంట్లో మధు వీళ్ళందరూ కూడా ఆయనకి సమాచారం ఇచ్చారు. ఏదైతే సీఎండీ గారు అంటే బీఆర్కే న్యూస్లో వస్తున్నటువంటి కథనాలకు సంబంధించి ఆయనే స్వయంగా రమ్మంటేనే హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేక టీం అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే అంటే జరిగినటువంటి అవకతవకలు జరిగినటువంటి ఇష్యూస్ పైన ఆయన స్పందించకుండా ఇచ్చినటువంటి ప్రశ్నలకు కూడా సమాధానాలు ఎక్కడ కూడా చెప్పకుండా ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇందులో అంటే ఆయన వెళ్ళిపోవడం వెనుక చాలా స్పష్టంగా కనబడుస్తుంది. ఆయన వెళ్ళిపోయారు కాబట్టి ఇందులో నిజంగానే చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి, భారీగా కుంభకోణాలు జరిగిందనేది దీన్ని బట్టి చాలా స్పష్టంగా కనబడుస్తుంది. అంటే బహుశా ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక టీం బీఆర్కే న్యూస్ టీం ఇక్కడికి అనేటువంటి ఆలోచనతో బహుశా ఆయన చెప్పుండొచ్చు. కాబట్టి దీన్ని ఛాలెంజ్గా తీసుకున్నటువంటి బీఆర్కే న్యూస్ కావచ్చు, బీఆర్కే యాజమాన్యం కానీ బీఆర్కే న్యూస్ టీం పూర్తిగా కూడా ఇక్కడికి వచ్చి మొత్తం కూడా ఆయన్ని వివరణ కోరే ప్రయత్నం చేశాం. అయినా కూడా ఆయన ఇక్కడ కార్యాలయంలో ఉండి కూడా ఇక్కడ నుంచి కూడా వేరే లిఫ్ట్ నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. బీఆర్కే న్యూస్ టీంని మిస్గైడ్ చేసి ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో మన ప్రయత్నం మనం చేశాం, ప్రజాస్వామ్యబద్ధంగా దీన్ని అంటే ప్రయత్నం చేశాం. కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవకతవకలు జరిగిన నేపథ్యంలో ఇదంతా కూడా ప్రధాన కార్యాలయాలు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఈ కార్యాలయాలకు సంబంధించి మెయిన్ సీఎండీ కార్యాలయం ఇక్కడే వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. మొత్తం దక్షిణ ప్రాంత సంబంధించినటువంటి విద్యుత్ శాఖకు సంబంధించి ఇప్పటికే టవర్ల కుంభకోణానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగానే ఆ బోర్డులు కానీ లేదంటే టవర్లకు సంబంధించి అల్యూమినియం గేట్స్ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నట్లయితే కనుక ఇది మెయిన్ బిల్డింగ్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ బిల్డింగ్కి సంబంధించి ఇవంతా కూడా మొత్తం కూడా కార్యాలయాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించి మనం ఎన్నో వివరణ అడిగాం ఆయన్ని. బట్ ఆయన కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా నేను దీనికి సంబంధించి వివరణ ఇస్తాను, మీరు ప్రశ్నలుగానే ఇవ్వగలిగితే కానీ వాటన్నిటిని కూడా మేము దానికి వాస్తవాలంటే మేము చెప్పే ప్రయత్నం చేస్తామంటే చెప్పారే కానీ బహుశా హైదరాబాద్ నుంచి ఇక్కడికి రారనుకున్నారేమో కానీ హైదరాబాద్ నుంచి టీం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు వీళ్ళందరూ కూడా వచ్చిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. సీఎండీతో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి అధికారులందరూ కూడా ఇక్కడ నుంచి కూడా బీఆర్కే న్యూస్ చూసిన వెంటనే ఇక్కడంతా ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలా కుంభకోణం 343 కోట్లకు సంబంధించి ఒక కుంభకోణం జరిగితే దాదాపుగా ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపుగా 1800 కోట్ల రూపాయల వరకు కూడా ఇందులో అవకతవకలు జరిగాయనేది ప్రధానంగా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఇదే ప్రధాన కార్యాలయం. ఈ కార్యాలయం నుంచే సంతోష్ రావు
వ్యవహారాలు నడిపిస్తూ ఉంటారు. ఇప్పటికే రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఏఈ నుంచి, డిఈ నుంచి, లేదంటే కింద స్థాయి సిబ్బందిని వేధింపులు, ఇటు రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ, ఈ విధంగా కూడా ఫైల్స్ క్లియరెన్స్, ఇటు రకరకాల ఇబ్బందులు పెడుతుంటారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటిపైన కూడా గతంలో విచారణలు కూడా కొనసాగడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దీనిపైన వివరణ, అంటే కొన్ని అంశాలు, ఏదైతే టవర్లు అనవసరం ప్రాంతాల్లో టవర్లు నిర్మిస్తున్నారు, అదేవిధంగానే నిబంధనలకు విరుద్ధంగా టవర్లు నిర్మిస్తున్నారు, టెండర్లలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతుంది, ఇట్లా రకరకాలుగా అంటే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వివరణ కోరడానికి మనం రావడం జరిగింది. అయితే లైవ్లో కూడా ఆయన చూసి సంతోష్రావు, మీరు చెప్తున్నటువంటి అవన్నీ కూడా అవాస్తవాలు, మీరు తన కార్యాలయానికి వస్తే గాన వాస్తవాలన్నింటినీ కూడా మేము ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అదే ఛాలెంజ్గా తీసుకుని, ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని కోట్ల రూపాయల సంపదని లూటీ చేస్తున్నటువంటి కొంతమంది దొంగలకు సంబంధించి బయట పెట్టడానికే ప్రయత్నం చేస్తుంది, అంతే తప్ప సీఎండీ సంతోష్రావు పైన కానీ లేదంటే మిగిలిన అధికార యంత్రాంగం పైన ఎక్కడా కూడా బీఆర్కే న్యూస్ పోరాటం కాదు. కేవలం వాస్తవాలను చూపించే ప్రయత్నం చేశాం. అందులో భాగంగానే ఆయన ఇచ్చినటువంటి ఛాలెంజ్ అనుకోవచ్చు, లేదంటే ఆయన ఇచ్చినటువంటి సూచన ప్రకారం ఆయన గౌరవిస్తూ, సీఎండీ గారిని గౌరవిస్తూ ఈ కార్యాలయానికి ఇవాళ హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాలు, అదేవిధంగానే తిరుపతి రీజనల్ పరిధిలో ఉన్నటువంటి ప్రత్యేక బృందాలు, బీఆర్కే న్యూస్ బృందాలు ఇక్కడికి వచ్చి ఆయన కలిసే ప్రయత్నం చేశాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి కూడా తీసుకురాబోతున్నాం. ఓవర్ టు స్టూడియో.